ఒక రాత్రంతా నానబెట్టిన బియ్యాన్ని ఎండబెట్టుకున్న తర్వాత తీసుకుంటున్నానండి. ఈ బియ్యాన్ని మిక్సీ బౌల్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పిండిని ఇలా జల్లించుకోవాలండి. అలోవెరాని గ్రెయిన్ది తీసేసి నీట్గా కడిగేసి లోపల ఉన్న వైట్ జెల్ తీసుకుని వేసుకుంటున్నానండి. ఈ విటమిన్ క్యాప్సిల్స్ 2 వేసుకోవాలండి. మూత పెట్టేసుకుని ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకుందామండి. ఇక్కడ నేను 4 సోపులకి సరిపడా సోప్ వేసి తీసుకుంటున్నానండి. ముక్కలుగా కట్ చేసుకుని స్టవ్ మీద వాటర్ పెట్టుకుని వాటర్ మరుగుచుండగా ఈ గిన్నెను దానిలో పెట్టేసేయాలండి. అప్పుడు అది లిక్విడ్గా తయారవుద్ది. మనం తయారు చేసుకునే మిశ్రమాన్ని దానిలో వేసి ఒకసారి కలుపుకుందామండి. ఇప్పుడు సోప్ మౌల్డ్స్ తీసుకుని కొద్దిగా కొబ్బరి నూనె అప్లై చేసేద్దామండి. అప్లై చేసిన తర్వాత తయారు చేసుకున్న సోప్ మిశ్రమాన్ని దీనిలో పోసేసుకుందామండి. అంతేనండి, సోపులు రెడీ అయిపోయినాయి. న్యాచురల్గా ఇంట్లోనే సోపులు తయారు చేసుకుని యూజ్ చేసుకుంటే స్కిన్ బ్రైట్నెస్ పెరుగుతుందండి. ఈ సోపుల్ని రోజు వాడొచ్చు.